నాకైతే సంతోషంగా ఉంది. అతను చేసిన పనికి అతనికి శిక్ష పడుతుంది. అసలు ఏం జరిగిందో చెప్తారా? మీరిద్దరూ బాధపడుతున్నారు, బాలా సంతోషిస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇందాక ఇక్కడ కాసేపటి క్రితం పంచాయతీ జరిగింది కదా, అందులో ఏం నిర్ణయించారు? మంగేష్ పొలంలోకి వెళ్లి స్వయంగా నేనే పూజ చేస్తాను. అయితే పండిట్, రేపటి నుంచి ప్రతిరోజు అదే భూమిలో నువ్వు పూజ చేయాలి. అలాగే స్వామీజీ. మహేష్, ఈ పని నీ సహాయం లేకపోతే అయ్యుండేది కాదు. ధన్యవాదాలు. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. కానీ స్వామీజీ గారు, నేను వెళ్ళడానికి ముందు మీతో ఒక విన్నపం చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు. ఒకవేళ ఆ భూమిలో కొంచెం భాగం నాకు లభించిందంటే నాకు కూడా మంచి జరుగుతుంది. మూర్ఖుడా, పిచ్చివాడు అయిపోయావా? స్వామీజీ ముందు బాగా ఆలోచించి మాట్లాడు. ఆ భూమి ఇప్పుడు ఈశ్వరుడిదైపోయింది. అందులో చిన్న ముక్క కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. అర్థమైందా? ఇక్కడి నుండి వెళ్ళు. రా, ఇక్కడికి రా. రా, చరణామృతం తీసుకో. ఆ భూమిలో భాగం కన్నా ఇది ఎన్నో రెట్లు విలువైనది. రా, వెళ్ళు. ఇప్పుడిప్పుడే భక్తుడవయ్యావు, అంత వెంటనే ఫలం కావాలా? నిస్వార్థ భావంతో భక్తి కలిగి ఉండు. ధైర్యంగా ఉండు. ఫలితం లభిస్తుంది, తప్పక లభిస్తుంది. ఏం నిర్ణయించారంటే టీ దుకాణం మావయ్య యొక్క భూమిని స్వామీజీ ఈశ్వరుని పేరు మీద తీసుకున్నారు. పైగా అందరూ టీ దుకాణం మావయ్యతో చాలా తప్పుగా ప్రవర్తించారు. టీ దుకాణం మావయ్య ఎవరిని సహాయం అడిగినా కూడా అందరూ ఆయన విదిలించేశారు. ఆయనకి ఎవ్వరూ సహాయం చేయలేదు. ఆ తరువాత టీ దుకాణం మావయ్య భూమిని స్వామీజీ ఈశ్వరుని పేరు మీద లాక్కున్నారు. రామ్జీ, మరి ఇప్పుడేం చేద్దాం? ఆ స్వామీజీని అక్కడి నుంచి ఎలా బయటికి పంపించేయాలి? చూడు పురంజన్, ఒకవేళ ఈ భూమి మనదే అయ్యుంటే అప్పుడు మనం పోలీసుల దగ్గరికి వెళ్ళుండేవాళ్ళం. కానీ ఇప్పుడు వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ మనం ఏమైనా చేస్తే ఆ స్వామీజీ ఇంకా ఆయన మనుషులు, మంగేష్ కుటుంబ సభ్యుల విషయంలో ఏదైనా చేయొచ్చు. అందుకే ప్రస్తుతం కేవలం ఒకటే ఆశిస్తున్నాను. మంగేష్ జీవితంలో ఏ సమస్యలున్నాయో అవి వీలైనంత త్వరగా సమసిపోవాలి. అదే నిజమే. ఆ టీ దుకాణం మంగేష్ విషయంలో జరిగింది చాలా పెద్ద తప్పు. పురంజన్, మనం చెడ్డవాళ్లతో కలిసి ఉన్నా లేక మంచివాళ్లతో ఉన్నా సహవాసం ఫలితం లభించి తీరుతుంది. కేవలం ఒకటే ఆలోచించు. మంగేష్ విషయంలో ఏం జరిగినా సరే అందులో ఎక్కడో చోట మంగేష్ తప్పు కూడా ఉంది. నువ్వు చెప్పింది అక్షరాల నిజం రామ్జీ. ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి విషయంలోనూ మంచి చేయని వ్యక్తికి ఈ రోజు మంచిలా జరుగుతుందనుకుంటావు? నువ్వు నన్ను కొడతావా? అన్న, మీరు ఒక పని చేయండి, తాడు తీసుకొని రండి, వీడిని ఇప్పుడే లోయలోకి విసిరి పారేద్దాం. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారంటే ఇదే. సరేలే, నాకు కొంచెం పనుంది రామ్జీ, నేను అలా బజార్కి వెళ్ళొస్తాను. పదండి, మనం కూడా వెళ్దాం. పదండి బాబు. అది నాకు అకస్మాత్తుగా కళ్ళు తిరిగినట్టయింది. అందుకే నేను
చల్లగాల్లో బయటికి తిరగడానికి వెళ్ళాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఇక్కడ నుండి వెళ్ళిపో. ఒకవేళ మనల్ని ఇక్కడ ఎవరైనా చూశారంటే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటారు. సమాధానం చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నేను ఎటువంటి సమాధానం చెప్పను. సమాధానం చెప్పండి, లేకపోతే నేను వెళ్ళేది లేదు. నీకేం సమాధానం కావాలి? నిన్న రాత్రి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? మీకు ఏ కళ్ళు తిరగలేదు, అలాగే మీరు బయట తిరగడానికి కూడా వెళ్ళలేదు. మీరు నన్ను వెతకడానికి వచ్చానని అందరికీ నిజం ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నా స్థానంలో మరొక అమ్మాయి ఉన్నా తను కూడా అబద్ధమే చెప్తుంది. ఎందుకు? ఎందుకంటే ఒకవేళ నేను అబద్ధం చెప్పకపోతే సమాజం మనల్ని తప్పుగా అనుకుంటుంది. నిన్న అక్కడ ఏ సమాజం లేదు. అక్కడ కేవలం మీ కుటుంబం, నా కుటుంబం మాత్రమే ఉంది. కానీ వాళ్ళందరూ కూడా సమాజం కన్నా వేరు కాదు. ఇక బట్టలు వదులు, నన్ను పని చేసుకోనివ్వు. అయితే ఈ ఒక్క విషయం చెప్పండి, ఒకవేళ ఈ రోజు రాత్రి నేను మళ్ళీ ఇంటికి రాకపోతే మీరు ఈ సమాజానికి భయపడి ఇంట్లోనే కూర్చొని ఉంటారా, లేకపోతే నన్ను వెతకడానికి బయటకు వస్తారా? చెప్పండి. నేను నిన్ను వెతకడానికి అస్సలు రాను. నా మీద ఒట్టేసి చెప్పండి. నువ్వు నాకు ఏమవుతావని నేను నీ మీద ఒట్టేయాలి? నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంతే. అలా అయితే సరే, ఈ రోజు రాత్రి నేను అక్కడే మీకోసం ఎదురు చూస్తాను. తప్పకుండా రండి. మళ్ళీ అదే వాగుడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏం జరిగినా కూడా మంచికే అవుతుందని. ఆ, ఆనంద్, ఇతను ఆ వ్యక్తే కదా? ఇతని మండలిలోనే బాలా పనిచేస్తూ ఉంటాడు కదా? నాన్న, అతనే ఇతను. పదండి. చూడండి, నమస్కారం. నిన్న మీరందరూ కిండోడి గ్రామంలో సంగీతం కార్యక్రమం గురించి ఏ రోజైనా వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళారా? లేదే, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు ఇప్పుడు. కానీ బాలాని మీరే పంపించారు కదా? బాల నన్ను చాలా రోజుల నుండి కలవడమే లేదు. ఏంటి? సరే రాంజీ అన్న, నేను ఇక వెళ్తాను, కొంచెం పని ఉంది. మంచిది. అయితే నాన్న, బాలా అన్నయ్య మనతో ఎందుకు అబద్ధం చెప్పారు? ఈ రోజు రాత్రి నేను మళ్ళీ అక్కడే మీకోసం ఎదురు చూస్తాను. మీరు మళ్ళీ వస్తారు, నేను చూస్తాను. రాకుండా మిమ్మల్ని మీరు ఎలా ఆపుకుంటారో. మీకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం కదా? నేను మీకోసం మామిడికాయలు కొని ఉంచుతాను. మీరు వచ్చినప్పుడు నేను మీకు ఇస్తాను. నేను ఇప్పుడే బజార్కి వెళ్ళి తెస్తాను. నన్ను కూడా తెలుసుకోనివ్వు. నువ్వు బజార్కి వెళ్ళేం చేస్తావో. చెప్పు. మండలి పెద్దన్నారు కదా, బజార్కి వెళ్ళి పొడి తీసుకొని రావాలి. ఆయన చెప్పారు బాధ్యాలకి పనికొస్తాయి కదా. ఏంటంటే అందరికన్నా నేను ఎక్కువగా బాధ్యతగా ఉంటాను కదా, అందుకే బజార్ పనులు అలాగే మిగతా పనులని కూడా నాకే చెప్తారు. అవునా? నిన్న పెద్ద ఆయన నాకు దారిలో కలిశారు. ఆయన నిన్న ఎక్కడికి పంపలేదని అంటున్నారు. బాలా అన్నయ్య, మరి మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? మీరు సంగీత కార్యక్రమం గురించి మాట్లాడడానికి వెళ్ళాను అని. అయ్యో, ఏదో స్నేహితులతో కలిసి కూర్చునిపోయాను. మీరు పదే పదే అడగడంతో నేను కంగారు పడిపోయి ఏదేదో చెప్పేశాను. అయితే నాన్నకి మొత్తం నిజం చెప్పాల్సింది కదా. నేను స్నేహితులతో కలిసి కూర్చుండిపోయాను, అందుకే ఆలస్యమైందని. మీ అందరికీ ఎప్పుడు నా తప్పులే కనిపిస్తాయి. అయ్యో, చెప్పకపోతే ఇందులో అంత పెద్ద విషయం ఏముంది? పెద్ద విషయమే బాలా. నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టావు. అయినా అబద్ధం చిన్నది పెద్దదని ఉండదు. అబద్ధం అబద్ధమే అవుతుంది.
అయినా అది తప్పు. నాన్న, మీ అందరికీ కేవలం నా తప్పులే కనిపిస్తాయా? భీమ్ అనవసరంగా ఆ టీ దుకాణం వ్యక్తి పక్షాన్ని నిలబడతాడు. అతను మనకి శత్రువు. అనవసరంగా జనాలతో గొడవ పడతాడు. పైగా రోజు రోజుకి శత్రువుల్ని ఇంకా శత్రుత్వం పెంచుకుంటాడు. కానీ తప్పులు మీ అందరికీ కేవలం నా తప్పులే ఎప్పుడూ కనిపిస్తాయి. మీ అందరికీ ఎప్పుడు నేనే తప్పుగా కనిపిస్తున్నప్పుడు మరి నా విషయాలు ఎందుకు తెలుసుకోవడం? నేను ఏం చేస్తానో, ఎలా చేస్తానో, ఎందుకు చేస్తానో, దేనికోసం చేస్తానో వదిలేయండి. ఎందుకంటే నేను తప్పని మీరందరూ ఎలాగో అనుకుంటారు. నేను ఎలా ఉన్నా నా కోసమే ఉంటాను. చూడండి, ఈ బాలా అన్నయ్యకి ఏవీ అర్థం కాదు. మాటి మాటికి మనకు వ్యతిరేకంగా మారిపోతాడు. 2 రోజుల కింద ఏమన్నాడంటే, భీమ్ నువ్వేం చేసినా సరిగ్గా చేస్తావన్నాడు. కానీ తర్వాత తనే వచ్చి భీమ్ నీది తప్పని అంటున్నాడు. బాలా అన్నయ్య ఎందుకు ఇలా అయిపోయాడు అన్నా? నాన్న జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కానీ భీమ్, నువ్వు నేను చెప్పేది విను. బాలా అనే మాటలు నువ్వు ఎప్పటికీ నమ్మద్దు. తను తల తిక్క మనిషి. ఆనందన్నయ్య తను ఎలా ఉన్నా మన అన్నయ్యే. కానీ మనకు మనమే నమ్మడం మంచిది కదా. కానీ ఇతరుల వల్ల ప్రభావితం చెంది దేన్నైనా నమ్మడం మంచిదంటావా? సరే భీమ్, ఇంటికెళ్దాం పదా. అందరూ నాకు అన్యాయం చేశారు. నేను మూర్ఖుణ్ణి. అందుకే సేటుగారి వెంటే ఎప్పుడూ ఉండేవాణ్ణి. స్వామీజీ మీద ఎంత భక్తి చూపించాను. ఆ మోసగాడు పంతులకు నేను ఎంత గౌరవం ఇచ్చాను. ఆ ఈశ్వరుడు నా మీద కనికరం చూపించలేదు. అందుకనే ఈశ్వరుడు మనుషులకు వివేకం ఇచ్చాడు. కూర్చో కూర్చో. నమస్కారం గురువుగారు. చల్లగా ఉండు. అందుకే చదువుకుని జ్ఞానం పొందడం మంచిదని చెప్తుంటాను. చదువుకుంటే పుస్తకాల జ్ఞానం లభించడమే కాదు, ఎంతో ఉన్నతమైన వివేకం కూడా వృద్ధి చెందుతుంది. భక్తి అలాగే మూఢనమ్మకానికి ఉన్న తేడా అర్థమవుతుంది. స్వామీజీ లాంటి వాళ్ళ మోసం కనిపిస్తుంది. సేట్ లాంటి వాళ్ళ అవకాశవాదుల స్నేహం గుర్తించగలుగుతావు. తర్కం చేయడానికి శక్తి లభిస్తుంది. చదువుకున్నటువంటి వ్యక్తి స్వయంగా ఆలోచించుకుని జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. గురువుగారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఒకవేళ నేను కొంచెమైనా చదువుకొని ఉంటే వీళ్ళ మధ్య ఇరుక్కునేవాడి కాదు. లేదు, చూడు, ఒకటి మాత్రం చెప్పలేను. చదువుకున్న వ్యక్తి ఇలాంటి వాటిలో ఇరుక్కోడని. కానీ ఒకటి మాత్రం తప్పకుండా చెప్తాను, జ్ఞానంతో ఇలాంటి కుట్రల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. మీరన్నది నిజమే గురువుగారు. నాకు చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. నేను ఇలాంటి మోసగాళ్ళు, నమ్మక ద్రోహుల మధ్య ఉన్నాను. అయ్యో లేదు లేదు మంగేష్, గడిచింది ఏదో గడిచిపోయింది. ఏం జరిగిందో దాంట్లో మళ్ళీ ఇరుక్కోవద్దు. ఇక ముందు ఏం చేయాలో ఆలోచించాలి. ఇక నుంచి గుర్తుంచుకో, ఇలాంటి వాళ్ళ నుండి నువ్వు దొరకకుండా ఉండాలి. అర్థమైందా? అలాగే గురువుగారు. గురువుగారు గురువుగారు గురువుగారు, మీరు నాకు ఒక చిన్న పని చేసి పెడతారా? సరే, ఏం చేయాలో చెప్పు. మా ఇంటికెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పండి. వాళ్ళని ప్రశాంతంగా ఉండమనండి. కంగారు పడొద్దని చెప్పండి. నాకు పంచాయతీ పేరున ఇలాంటి శిక్ష పడింది. నేను ఇంటికి వెళ్ళలేను. 3-4 రోజులు పస్తులుంటే నేనేం చచ్చిపోను. అలాగే నేను ఇంటికి తిరిగి వెళ్తాను కదా, అప్పుడు అంతా చక్కబడుతుంది. ఇంకా అన్నట్లు ఇది కూడా చెప్పండి. భూమి పోయింది, ఏం పర్వాలేదని. నేను ఏదో ఒక ఉపాయం వెతుకోగలను. నా కూతురు పెళ్లి కోసం గురువుగారు, మీరు ఈ చిన్న పని చేసి పెట్టండి గురువుగారు. అయ్యో సరే సరే మంగేష్, చాలు పైకిలే. నువ్వేం బాధపడకు, నేను చెప్తాను. కానీ కట్టేసిన చేతులతో ఎంతసేపు అని ఇక్కడే పడి ఉంటావు?
వెలుగు ఉన్నంత వరకు, లేదంటే వీళ్ళు దీన్ని తప్పుగా మార్చేసి మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలెడతారు. ఇక నేనేం చెప్పాలి? నిన్నటి వరకు నువ్వే దీన్ని ప్రోత్సహిస్తూ ఉండేవాడివి. ఇక ఈ రోజు నువ్వే దీనికి బలైపోయావు. అందుకే జీవితంలో ఎప్పుడూ తప్పుని ప్రోత్సహించడం మంచిది కాదు. లేదంటే జీవితంలో నువ్వే దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నట్టుగా. నువ్వేం బాధపడకు, నేను మీ ఇంట్లో చెప్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. మంచిది గురువుగారు. ఎవరికేం చెప్పాలి? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత నేను ఎంతో మందికి అన్యాయం చేశాను. అందుకే నాకు ఇలా జరుగుతోంది. భగవంతుడా, నన్ను క్షమించు భగవంతుడా. భీమ్, నేను నీ ఆందోళనను అర్థం చేసుకోగలను. అన్నయ్య నిజమే చెప్పాడు. నువ్వు ఆ టీ కొట్టువాడు గొడవలో కలగ చేసుకోకు. కానీ అత్తయ్య, ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే తనకు అండగా నిలబడి తీరాలి కదా. నాకేమనిపిస్తుందంటే మనం తనకు తోడుగా ఉండి తన స్థలాన్ని తనకు తిరిగి ఇప్పించడం మంచిదని. అవును, నీకంతా సరైందే అనిపిస్తున్నప్పుడు మీరెందుకు అత్తయ్య వీడికి నచ్చ చెప్తున్నారు? వీడికి ఎవరేం చెప్పినా అర్థం చేసుకుంటాడనా? వీడి మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాడు. ఇంట్లో పెద్దన్నయ్య కూడా ఎవరైనా చెప్తే ఎక్కడ అర్థం చేసుకుంటాడు? ఆనంద్, వ్యక్తిగత ఆరోపణల కోసం మనం ఇక్కడ కూర్చోలేదు. బాలా మీకు పెద్దన్నయ్య, తనని గౌరవించడం మంచిది. నాన్న తను అబద్ధాలు కోరు. తన పనులే అలా ఉంటే నేనేం చెయ్యాలి? నేను అబద్ధాలు కోరునా? ఇప్పుడే చెప్తాను, ఆగు. ఆనంద్ ఆగు. బాలా ఆగు. బాలా, లాగి పెట్టి ఒకటిచ్చాను అనుకో, అప్పుడు తిక్క కుదురుతుంది నీకు. నువ్వు నీ తమ్ముడినే కడత కొడతావా? సిగ్గనిపించట్లే నీకు? నీ గౌరవం గురించి నువ్వే ఆలోచించడం మంచిది. వ్యక్తి ప్రవర్తన వల్ల తనది అలాగే తన కుటుంబ సభ్యులది పరువు పెరుగుతుందా తగ్గుతుందా చెప్పు. ఇక కుటుంబ సభ్యులు అందరికంటే ఎక్కువ ఎవరిని గౌరవిస్తారంటే అందరికంటే మంచి ప్రవర్తన ఉన్నవాళ్ళని, అంతేకాని వయసులో అందరికంటే పెద్దవాడిని కాదు. అంటే అంటే ఇంట్లో అందరికంటే చెడ్డవాడిని నేనేనా? నా కారణంగానే ఈ ఇంటి పరువు పోతుందా? మిగతా వాళ్ళ ప్రవర్తనకు జనాలు ఇక్కడికి వచ్చి పూలవర్షం కురిపించి వెళ్తారా? బాలా, నువ్వు నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరి నేను ఇంకెలా మాట్లాడాలతయ్యా? భీమ్ ప్రవర్తన మంచిదే. వాడు అందరితో శత్రుత్వం పెట్టుకున్నా కూడా వాడి ప్రవర్తన మంచిదే. ఆనంద్ ప్రవర్తన కూడా మంచిదే. తను వెనక ముందు ఆలోచించుకుంటే భీమ్ పక్కన నిలబడినా సరే వాళ్ళిద్దరి వల్ల ఇంటి పరువు పెరుగుతుంది. కానీ నేను అబద్ధం చెప్పడం వల్ల ఇంటి పరువు ప్రమాదంలో పడుతుందా? బాలా, నువ్వు హద్దులు దాటిపోతున్నావు. ఇదే కదా నా సమస్య. నేను ఏమాత్రం కొంచెం ఎక్కువ మాట్లాడినా హద్దులు దాటినట్టుంటుంది. అన్నదమ్ములందరిలో అందరికంటే ముందు నేనే సంపాదించడం మొదలుపెట్టాను. నేను సంపాదించిందంతా ప్రతి నెల ఇంట్లో ఇస్తున్నాను. అయినా మీ దృష్టిలో నేను ఎప్పుడు మంచివాణ్ణి కాలేకపోయాను. మీరు చెప్పడం వల్ల ఇంటి పెద్ద కొడుకు తన తమ్ముళ్ళు చెల్లెల కోసం వాళ్లకు నాన్న కావడానికి ప్రయత్నించాడు. అయినా మీ దృష్టిలో నేనే చెడ్డవాడిని అయ్యాను. మీ దృష్టిలో అందరూ మంచివాళ్లే, కేవలం నేను తప్ప. ఈ భీమ్ పుట్టినరోజు విషయంలో చిరాకు పడి మీ రెండో భార్య వెళ్లిపోయింది. కొడుకు వెళ్ళగొట్టాడని ఇప్పటికీ అందరూ దెప్పి పడుస్తున్నారు. మీరు బతిమాలటానికి కూడా వెళ్ళలేదు. అయినా భీమే మంచివాడు. మీరు మంచివాళ్లే, ఆనంద్ మంచివాడే, అత్తయ్య మంచిదే, అందరూ మంచివాళ్లే. కేవలం నేను తప్ప. నా ఒక్కడి ప్రవర్తన చెడ్డదా? బాలా అన్నయ్య, ఇందులోకి నాన్న రెండవ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది భీమ్, వచ్చింది. ఎలా అయితే హఠాత్తుగా మధ్యలోకి ఒకరు విధవ చెల్లెలు వస్తుందో అక్కడ సేట్ గారి కొడుకు ధ్రువ్ వచ్చేస్తాడో అలాగే నాన్న రెండవ భార్య కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు న్యాయం అంటూ మాట్లాడుతుంటావు కదా. నీకు ఆ టీ కొట్టువాడి స్థలం గురించి బెంగ ఉంది. కానీ ఆవిడ గురించి బెంగపడ్డం నేను ఈ రోజు వరకు ఎప్పుడు చూడలేదు భీమ్.
అసలు నేనేమనుకోవాలి భీమ్? ఎవరు నిన్ను మెచ్చుకుంటారో, ఎవరు నీ ముందు చేతులు జోడిస్తారో, నిన్ను తమ నాయకుడు అనుకుంటారో, నువ్వు కేవలం వాళ్ళ గురించి బెంగపడతావా? ఇంకెవరి గురించి బెంగపడవా? ఇప్పుడేమైపోయింది నీ న్యాయం? బాలా, వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళిపో ఇక్కడి నుంచి.